నేను రీసెంట్లీ ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే ఒక యంగ్ కపుల్ రీసెంట్లీ మ్యారేజ్ అయ్యి నెక్స్ట్ డే వాళ్ళ 3rd యానివర్సరీ చేసుకోబోతున్నారు. దానికి ముందు రోజు గొడవ అయ్యి మాట్లాడుకోవడం మానేశారు. సరే మార్నింగ్ అయితే యానివర్సరీ కదా, విజయ్ వచ్చి సారీ చెప్పి మాట్లాడతాడు అనుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నీట్ గా రెడీ అయిపోయి తన ఆఫీస్ కి వెళ్ళిపోయాడు అండ్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఈవినింగ్ అవుతుంది. యూజువల్లీ బయటకు వెళ్ళడమో లేదా ఒక రెస్టారెంట్ కో ఇలా అమ్మాయికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వచ్చి బెల్ కొడతాడు, స్వీట్స్ ఏవో తెస్తారు కదా, అప్పుడు చెప్దాంలే సారీ అనుకుంటుంది. సేమ్ అలాగే ఈవినింగ్ అనుకున్నట్టే బెల్ మోగింది. స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి నిలబడ్డాడు అండ్ వెంటనే తన ఫోన్ రింగ్ అయింది. ఒక్క నిమిషం అని వెళ్లి కాల్ లిఫ్ట్ చేస్తే, ఆ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం, ఇక్కడ మీ హస్బెండ్ చనిపోయారు, వచ్చి బాడీ ఐడెంటిఫై చేయండి అని అన్నారు. అదేంటి ఇప్పుడే ఇంటికి వచ్చారు కదా అని అంది. లేదండి అని మొత్తం డీటెయిల్స్ చెప్తారు, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఏజ్ అన్ని. అవునండి అన్ని కరెక్టే, ఒక్క నిమిషం అని వెళ్లి పరిగెత్తుకుంటా వచ్చి చూస్తే తను ఉండడు. ఓ చనిపోయేటప్పుడు వాళ్ళ ఇష్టమైన వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కసారి అలా ఉండి వెళ్లిపోతారేమో, నన్ను చూడ్డానికి అలా వచ్చాడా, ఒక్క సారీ చెప్పుంటే అయిపోయేది కదా, ఇప్పుడు మనిషే లేడు అని అక్కడే పడిపోయి ఏడుస్తూ ఉంటే విజయ్ అప్పుడే లోపల నుండి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. నువ్వేంటి పోలీస్ ఫోన్ నీకేం కాలేదా అని అడిగింది. అవును చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మెట్రోలో నా వ్యాలెట్ మిస్ అయింది, అది ఎవరికో దొరికినట్టుంది అని అన్నాడు. ఓ మై గాడ్, ఆ వ్యాలెట్ కొట్టేసిన వాడు చనిపోయాడు, సారీ చెప్పే ఛాన్స్ కూడా లేదనుకున్నాను, గాడ్ హ్యాడ్ గివెన్ మీ సెకండ్ ఛాన్స్, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పింది. తను ఏముంది మామూలే కదా అని కొట్టి పారేశాడు. కానీ తన వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లైఫ్ ఎంత షాటర్ అయిపోయింది. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, తనకు వచ్చినట్టు అందరికి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ రాదు. అందుకే ఇష్టమైన వాళ్ళ దగ్గర ఎప్పుడు ఇగో